టమోటాలకి ఈజీగా పొక్కు వచ్చే పద్ధతి చెప్తానండి నేను. ప్రతి కూరలో టమోటాలు వాడతాం కాబట్టి పొక్కు తీయకుండా వేసేస్తాము. అది తీయడానికి అయితే రాదు. కట్ చేసినా చాకుతో తీసినా పొక్కు అయితే రాదు మనకి. అందుకని నేను మీషోలో ఒకటి తెప్పించానండి. దీంతో అయితే మనం క్యారెట్కి బీట్రూట్కి ఎంత ఈజీగా పొక్కు వస్తుందో టమాటాలకు కూడా అంత ఈజీగా పొక్కు వచ్చేస్తుంది. కర్రీలో వేసుకున్నా కూడా పొక్కు లేకుండా బాగా నీట్గా ఉడికిపోతున్నాయి టమాటాలు, బాగా మెత్తంగా. పొక్కు చాలా ఈజీగా వస్తుందండి దీంతోనూ. ఒకసారి చూడండి, అందరికీ ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను. నాకైతే బాగా అనిపించింది. ఈజీగా పొక్కు వస్తుంది. కర్రీలు వేసినప్పుడు కూడా తొందరగా ఉడికిపోతూ ఉన్నాయి. పిల్లకాయలు ఏంటంటే తీసి పక్కన పెట్టాలంటే ఈ పొక్కు అంతా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు ఆ సమస్య ఏం లేకుండా అసలు టమాటాల కూరలు వేసినట్టు కూడా అనిపించడం లేదండి. నేను చాలాసార్లు ట్రై చేశాను. అందుకే అందరికీ చెప్దామని ఈ వీడియో తీస్తున్నానండి. కావాలంటే మీషోలో ఉంటాయి, తెప్పించుకోండి. ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అండి. చూపిస్తున్నాను చూడు ఎంత నీట్గా వస్తున్నాయంటే పొక్కు బాగా యాపిల్కి వచ్చినట్టే వస్తుందండి పొక్కు కూడా. బాగా నేను ట్రై చేసిన తర్వాత చెప్తున్నాను అందరికీ. ఆనియన్స్కి కూడా వస్తుంది, దానికి కూడా ట్రై చేశాను. ఆనియన్స్కి కూడా నీట్గా వస్తుంది పొక్కు. మనం చేత్తో ఒలిసే సమస్యలు బాగా నీట్గా వస్తుందండి. యాపిల్కి వచ్చినట్టే వస్తుంది పొక్కు మాత్రం. దాంట్లో ఏం మీరు భయపడిన అవసరం లేదు, నీట్గా తీసుకోవచ్చు. నేను రోజు కొంచెం 1-2 టమాటాలు వాడతాం కాబట్టి కర్రీలో, అందుకని తీసేస్తున్నా రోజు. చూడండి, ఆనియన్స్కి కూడా నీట్గా వచ్చేస్తుంది. మనం చేతితో ఒలిసే పనే లేకుండా శుభ్రంగా వచ్చేస్తుందండి దీంతో తీసుకుంటే. నేను మీషోలో తెప్పించాను దీన్ని. అండ్ మీషోలో ఉన్నాయి, తెప్పించుకోండి ఎవరికైనా కావాలంటే. చూడండి ఒకసారి, బాగా ఉపయోగపడుతుంది. టమాటాలు అయితే పొక్కు తొందరగా అరగదు లోపలికి వెళ్ళిన తర్వాత. కొంతమంది తీసి పెడతారు, కొంతమంది అట్టే తినేస్తారు. అందుకని అది లోపలికి పోతే అరగదు. దానికని ఇది మాత్రం బాగా ఈజీగా ఉందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయి అంటే పొక్కు అంత నీట్గా వచ్చేసిందండి. చూడండి.